రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 16వ దావీదు కీర్తన 8వ వచనము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మనము చాలాసార్లు మన గురి ఎవరి మీద పెట్టుకుంటాము అంటే, మనకు ప్రామిస్లు చేసిన వారి మీద మనము బాగా గురి పెట్టుకుంటాము. వాళ్ళు నాకు సహాయం చేస్తాను అని అన్నారు, వాళ్ళు నాకు ఇస్తాను అని అన్నారు, వాళ్ళు ఖచ్చితంగా నాకు ఇస్తారు, నాకు సహాయం చేస్తారు అని అనుకుంటాం. అలా అనుకొని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సదాకాలము నా జీవితంలో ఎల్లకాలము నా గురి నా డబ్బు మీద కాదు, నాకు ఉన్న మనుషుల మీద కాదు, నా బలం మీద కాదు, నా జ్ఞానము మీద కాదు, నాకు ఉన్న ఆస్తి ఐశ్వర్యముల మీద కాదు, కానీ నా గురి అంతా నా దేవుని మీదే పెట్టుకున్నాను. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నా కుడిపార్శ్వమున ఉండేవాడు గనుక నాకు ఏ కష్టము వచ్చినా నేను కదల్చబడను, ఏ నష్టము వచ్చినా నేను కదల్చబడను అని దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీ కుడిపార్శ్వమందు దేవుడు ఉంటే నీవు దేనికి కదల్చబడవు. బైబిల్ గ్రంథంలో యోబు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు జీవితంలో అన్ని కష్టాలు వచ్చాయి. ఒక్కరోజే పిల్లలందరూ చనిపోయారు, ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఇక యోబుకి ఏమీ మిగలలేదు. ఆరోగ్యం ఉంది కదా అనుకుంటే ఒంటి నిండా కురుపులతో ఉన్నాడు. ఇక యోబుని చూసి చాలామంది అన్నారు, ఇక యోబు గారికి మంచి రోజులు చూడడు అని అనుకున్నారు. కానీ యోబు పరిస్థితి అలా ఏమీ కాలేదు. దేవుడు యోబు కుడిపార్శ్వమందు ఉన్నాడు కాబట్టి యోబుని 2 అంతల ఆశీర్వాదములతో దేవుడు దీవించాడు. కాబట్టి మరి ఈరోజు ప్రభు నీ పక్షమున ఉంటే ఎంత కల్లోల పరిస్థితి అయినా సరే కదిలిపోవలసిందే. నీ గురి అంతా ఆయన మీద పెట్టు, అప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవితం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదో నా తండ్రి, అయా అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయా. దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా ప్రతిఫలాన్ని మీరు వారికి అనుగ్రహించండి దేవా. వారు వెళ్ళుచున్న మార్గాలలో నీ యొక్క దేవదూతల కాపుదల ఉంచి క్షేమంగా వారిని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.